ఫ్రెండ్స్, అందరికీ ఎవరితో సంబంధం లేకుండా ప్రకృతిని జీవనాధారంగా జీవిస్తున్న ఒక అందమైన గిరిజన గ్రామాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. చుట్టూరు కొండలు ఉన్నాయన్నమాట. కొండల మధ్యలోనే కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, దీనినే నూతి అని పిలుస్తారు. ఇక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజనులు అనేవారు ఇక్కడ వాటర్నే తాగుతూ ఉంటారంట. అలాగే ఇక్కడే బట్టలు ఎదుక్కుంటూ వాళ్ళు ఈ వాటర్నే ఉపయోగిస్తుంటారు. ఇప్పుడైతే ఆ వాటర్ ఎలా ఉంది మీకు చూపిస్తాను, చూద్దాం పదండి. ఫ్రెండ్ చూడండి ఎలా ఉంది. వాటర్ అయితే చాలా అంటే చాలా నాచు పట్టేసింది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు. వీళ్ళైతే ఈ వాటర్ని అయితే తాగుతున్నారనమాట. ఇటువంటి వాటర్ తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా పాడైపోయింది. నువ్వైతే చూస్తున్నారు కదా, మొత్తం శిథిల స్థితిలో ఉన్నది. ఫ్రెండ్స్, దీనిని గిరిజన భాషలో దోకి అని పిలుస్తారనమాట. ఇది ఎక్కువగా వాటర్ తాగడానికి ఉపయోగిస్తుంటారు. ఇది ఒక ఆనపకాయ అనమాట. ఇది బాగా ఎండబెట్టిన తర్వాత దీనిని ఇలా తయారు చేస్తారనమాట. ఎక్కువగా గిరిజనులు అనేవారు ఇవి ఉపయోగించి ఇలా వాటర్ అనేది తాగుతుంటారనమాట. మీ లైఫ్ లో ఇటువంటి దాన్ని ఎప్పుడైనా చూస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇల్లు చూస్తున్నారా, దీన్ని పెంగిటిల్లు అంటారు. చాలా అంటే చాలా పాడైపోయింది. వీళ్ళు ఎక్కువగా వర్షాకాలం వచ్చినప్పుడైతే చాలా ఇబ్బంది అయితే పడతారనమాట. చూడండి, ఎటువంటి రక్షణ లేకుండా ఉట్టి గోడలనే ఉన్నాయన్నమాట. గోడలు కూడా కరిగిపోయి ఉన్నాయన్నమాట. కట్టెల పొయ్యి అయితే ఇలా ఉందన్నమాట. మీలో ఎప్పుడైనా ఇటువంటి కట్టెల పొయ్యిని ఉపయోగించుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో గైస్. అప్పటి వరకు ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.